హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి టీడీఎస్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని డిస్కషన్ చేస్తున్నాము. అందులో ఒక 14 క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 15th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 15th క్వశ్చన్? ఏ ఫారిన్ కంపెనీ seconded some employees to the associate and Indian collaborators. These employees worked with an Indian collaborator throughout the year. Previous year 21-22, the employees were in receipt of salary from the Indian collaborators. There was also in receipt of special allowance directly from the foreign company in foreign currency outside India. So కొంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ వచ్చేసి ఇండియన్ కొలాబరేటర్స్తో కలిసి వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్స్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న పర్సన్స్ అవుట్ సైడ్లో వర్క్ చేస్తున్నారు. దే హ్యావ్ ఆల్సో రిసీవ్ స్పెషల్ అలవెన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఫారిన్ కంపెనీ. సో వాళ్ళు ఫారిన్ పర్సన్స్ అండ్ ఫారిన్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అక్కడే, అండ్ ఫారిన్ కరెన్సీలో రిసీవ్ చేసుకుంటారు అవుట్ సైడ్ ఇండియాలో. ద ఇండియన్ కొలాబరేటర్ డిడక్ట్ tax under section 192 on component of salary paid by it without taking an account of special allowance abroad by the foreign company in foreign currency to these employees. For this, revenue authorities treated the Indian collaborators as an assessee in default under section 201 for non-deduction of tax and source self allowance component of salary paid by foreign company in such revenue. So ఎవరైతే కొలాబరేటర్స్ ఉంటారో ఇండియాలో వర్క్ చేసిన వర్క్ అయితే టీడీఎస్ డిడక్ట్ చేసినారు. ఫారిన్లో వర్క్ చేసి ఫారిన్ పర్సన్సే ఉండి అండ్ ఫారిన్లోనే రిసీవ్ చేసుకున్న అమౌంట్కి ఇక్కడ టీడీఎస్ డిడక్ట్ చేయలేదని అది రెవెన్యూ అథారిటీ వాళ్ళు ఏమంటున్నారు, అసెస్సీ ఇన్ డిఫాల్ట్గా ట్రీట్ చేస్తున్నారు. అది కరెక్టా కాదా? వాటి మీద పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్ లెవీ చేస్తున్నారు. నెక్స్ట్ ఫస్ట్ యాజ్ పర్ సెక్షన్ 9(1) ప్రకారం provides that any income fall under the head salary is deemed to accrue or arise in India if it is earned in India. ఆ అమౌంట్ అనేది ఇండియాలో ఎర్న్ చేసే ద ఎక్స్ప్లెనేషన్ దేర్ టు ఫర్దర్ క్లాసిఫై దట్ ఇన్కమ్ పేయబుల్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్ ఇన్ ఇండియా షెల్ బి రిగార్డెడ్ హ్యాజ్ ఇన్కమ్ ఎర్నడ్ ఇన్ ఇండియా. సో ఇన్కమ్ ఏదైతే పేయబుల్ ఉంటుందో ఫర్ సర్వీసెస్కి రెండర్డ్ ఇన్ ఇండియా, దానికి సంబంధించి పేయబుల్ వచ్చేసి ఇండియాలో పేమెంట్ చేస్తుంటే అండ్ ఎర్నడ్ ఇన్ ఇండియాగా ట్రీట్ చేసుకుంటాము. నెక్స్ట్ 192 ప్రకారం రిక్వైర్స్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ఎనీ ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ టు ఏదైతే హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ హెడ్లో ఎవరైతే అమౌంట్ పే చేస్తున్నారో రెస్పాన్సిబుల్ పర్సన్ దట్ ఈస్ ఎంప్లాయర్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయర్ షెల్ డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ అట్ ద పేమెంట్ ఆఫ్ ఆర్ ద పేమెంటే తీసుకోవాలి. వేరే దానిలో అట్ ద పేమెంట్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ అంటారు. బట్ శాలరీకి వచ్చేసి అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఒకటే. మెరీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంటర్ చేసినంత మాత్రాన టీడీఎస్ని డిడక్ట్ చేయము. యావరేజ్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేట్ ఇన్ ఫోర్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ ద అమౌంట్ పేయబుల్. Since TDS provisions relating to payment of income chargeable under the head salaries from an integrated code along with the charging and computation provisions under the Act, Section 192 has to be read in Section 9(1) and explanation thereto. సో టీడీఎస్ ప్రొవిజన్స్ ప్రకారం శాలరీ హెడ్లో ఉంటే 192 కింద టీడీఎస్ని డిడక్ట్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఇఫ్ ఎనీ పేమెంట్ అండర్ ద హెడ్ శాలరీస్ ఫాల్ విత్ ఇన్ ద సెక్షన్ 9(1), టీడీఎస్ ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ 192 గెట్ అట్రాక్టెడ్. సో శాలరీ కింద ఏమైనా అమౌంట్స్ ఉంటే అప్పుడు 192 కింద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సి వస్తుంది. కాన్సిక్వెంట్లీ ఇండియన్ ట్యాక్స్ డిడక్టర్ assessee is duty bound to deduct from portion of salary paid by it tax source at under section 192. TDS అనేది 192(1) కింద డిడక్ట్ చేయాలి at the entire salary paid to the employee including special allowance paid abroad to the employee by a foreign company. But it has held that apex court in case of all employees are resident, ఎవరైతే రెసిడెంట్ ఇండియన్స్ ఉంటే వాళ్ళు అవుట్ సైడ్ వెళ్ళి వర్క్ చేసినప్పటికీ ఈ పర్సన్సే కాబట్టి ఇక్కడనే అక్రూ ఆ రైతు అంటూ తీసుకుంటాము. సిన్స్ దే హ్యావ్ వర్క్డ్ విత్ ఇన్ ఇండియన్ కొలాబరేటర్స్ త్రూ అవుట్ ప్రీవియస్ ఇయర్ ఇఫ్ ద ట్యాక్స్ డ్యూ ఆన్ స్పెషల్ అలవెన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీ ఈజ్ పేడ్ బై ద రిసిపియంట్ ఎంప్లాయీస్, then the Indian collaborators would not be treated as an assessee in default under section 201(1). If these resident employees have furnished a written of income under section 139(1). ఒకవేళ ఫారిన్ కొలాబరేటర్స్ మీన్స్ ఇండియన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అవుట్ సైడ్ వెళ్ళి వర్క్ చేసి వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ యాజ్ పర్ సెక్షన్ 139(1) ప్రకారం దట్ ఈస్ విత్ ఇన్ డ్యూ డేట్ 31st జూలై లోపల వాళ్ళకన్నా రిటర్న్ ఫైల్ చేసి ఉంటే ఆ రిటర్న్ ఫైల్ చేసినట్టు స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఎంప్లాయర్కి ప్రొవైడ్ చేసే ఎంప్లాయర్ని అసెస్సీ డిఫాల్ట్గా ట్రీట్ చేయము. ఎంప్లాయీ విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేస్తే డిస్క్లోజింగ్ సచ్ ఇన్కమ్ అండ్ హ్యాస్ ఆల్సో ఫర్నిష్డ్ సర్టిఫికేట్ టు దిస్ ఎఫెక్ట్ ఫ్రమ్ అన్ అకౌంట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్. హౌఎవర్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 201(1)(a) 1% per month or part of month shall be payable by an Indian collaborator from the
date on which such tax was deductible to the date of furnishing of return of income by such resident employee. In case where the tax has not been paid by the recipient employee, the assessing officer can proceed under section 201(1) to recover a shortfall payment of tax and interest thereon under section 201 way. So but interest ఒకటే కలెక్ట్ చేసుకుంటారు. However, no penalty under section 271 would be attracted if the Indian collaborator was under genuine and bona fide belief that it was not under any obligation to deduct tax at source that special allowance paid by the foreign company. This provided for under section 273B ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ కొన్ని 2 కేసెస్ని ప్రొవైడ్ చేసిన. ఆ 2 కేసెస్కి సంబంధించి చెప్పాలి. Aminoco Private Limited, he is a dealer of motor cars was manufactured by Jet Limited. Aminoco provided through banking channel 44 lakhs to Jet Limited ki on 30/6/2021 for purchase of 4 cars cost 11 lakhs each. Decide whether any, so 4 into 11 వేసుకుంటే 44 lakhs అవుతుంది. సో whether any TDS or TCS provisions will apply. Will your answer be different if Aminoco Private Limited, he is not a dealer motor car and acquired the same purpose for playing car hire? So TCS provisions under section 206C1F ఏం చెప్తుందంటే section 206(1)F requires every person being a seller who receives any payment has consideration for sale of motor vehicle of the value exceeding 10 lakhs ఎవరైతే సెల్లర్ ఉంటారో అండ్ బయ్యర్ ఉంటారో, సెల్లర్ వచ్చేసి ఒక 10 lakhsకి మించి మోటార్ కార్ని సేల్ చేసి ఉంటే ఆ బయ్యర్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసేటప్పుడు ఆ అమౌంట్తో పాటు @1% TCSని కూడా కలెక్ట్ చేసుకోవాలి. హౌఎవర్ దిస్ ప్రొవిజన్స్ అప్లైస్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ రీటైల్ సేల్స్, బట్ మ్యానుఫ్యాక్చర్ టు డీలర్ జరిగితే ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ కాదు. ఏది 206C1F, ఓన్లీ 206C దట్ ఈస్ కస్టమర్స్కి అప్లికబుల్ అయినప్పుడు మాత్రమే, దట్ ఈస్ రీటైల్ సేల్ జరిగినప్పుడు మాత్రమే ఇది అప్లికబుల్ లెక్క వస్తుంది. అండ్ డస్ నాట్ అప్లై టు ఆన్ సేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ మోటార్ వెహికల్ బై మ్యానుఫ్యాక్చరర్ టు డీలర్స్, మ్యానుఫ్యాక్చరర్ నుంచి డీలర్కి కానీ చేసినప్పుడు ఇది అప్లికబిలిటీలోకి రాదు. దేర్ఫోర్ జిట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు కలెక్ట్ ట్యాక్స్ TCS from Aminoco Private Limited on receipt of consideration for sale of motor vehicles. ఒకవేళ వాళ్ళు నాట్ ఏ డీలర్ ఆఫ్ మోటార్ కార్ ఉంటే బట్ హ్యాస్ అక్వైర్డ్ ద సేమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్లేయింగ్ కార్ ఆన్ హైర్, జెట్ లిమిటెడ్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు కలెక్ట్ 1% at the time receipt of sale consideration 44 lakhs. Sale consideration per car exceeds 10 lakhs. సో 10 lakhs ఎక్సీడ్ అయింది కాబట్టి వాళ్ళు కన్నా రీటైలర్ అయింటే డీలర్ కాకుంటే ఆ కార్ ప్లేయింగ్ హైర్కి ప్లే చేయడానికి మీన్స్ హైరింగ్కి పే చేయడానికి కానీ తీసుకుంటుంటే అప్పుడు TCSని కలెక్ట్ చేసుకోవాలి @1% on 44 lakhs. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పినారు, మిస్టర్ రమేష్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ రఘు లిమిటెడ్, ఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ హవెల్డ్ లీవ్ ట్రావెల్ assistance of 60,000 in January 2022. He did not produce any evidence for expenditure incurred. His salary income computed. సో ఇతను ఏమి ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయలేదంట. ఏది శాలరీకి ఉన్న పర్సన్కి సంబంధించి 60,000 లీవ్ ట్రావెల్ అసిస్టెన్స్ ఉంది. ఓకే, ఇన్ జనవరిలో అండ్ బిఫోర్ అలవింగ్ ఎగ్జామ్షన్ ఫర్ లీవ్ ట్రావెల్ అసిస్టెన్స్ ఇతని యొక్క శాలరీ ఎంత ఉంది, 12,50,000 ఉంది. మిస్టర్ రమేష్ క్లైమ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ మనీ బారోడ్ ఫ్రమ్ అక్విజిషన్ ఆఫ్ హిస్ రెసిడెన్షియల్ హౌస్ 96,000 బట్ డిడ్ నాట్ ప్రొడ్యూస్ ద నేమ్, అడ్రస్ అండ్ పాన్ ఆఫ్ ద లెండర్. ఓకే, హ్యాస్ ఎంప్లాయర్ హౌ విల్ యూ ట్రీట్ ద క్లైమ్ ఆఫ్ ఎగ్జామ్షన్ LTA లీవ్ ట్రావెల్ అలవెన్స్ అండ్ డిడక్షన్ ఆఫ్ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ క్లైమ్డ్ బై మిస్టర్ రమేష్. సో హౌసింగ్ లోన్కి సంబంధించి ఒక 96,000 ఉందన్నాడు, లీవ్ ట్రావెల్ అసిస్టెంట్ వచ్చేసి 60,000. ఈ రెండింటిని మనం ఎట్లా తీసుకుంటాం అనేది ఫస్ట్ క్వశ్చన్. యాజ్ పర్ రూల్ 226C ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ మిస్టర్ రమేష్ ఎవరైతే ఉంటాడో, ఎవడు సాలరీడ్ ఎంప్లాయీ సాలరీడ్ అసెస్సీ ఉంటాడో ఆ సాలరీడ్ ఎంప్లాయీ హీజ్ రిక్వైర్డ్ టు ఫర్నిచ్ టు హీజ్ ఎంప్లాయర్కి ఫర్నిచ్ చేయాలి. ఏమి ఫర్నిచ్ చేయాలి, ఎంప్లాయర్ రఘు లిమిటెడ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ క్లైమింగ్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ LTA దట్ ఈస్ లీవ్ ట్రావెల్ అలవెన్స్. ఇది ఎక్స్పెండిచర్ సంబంధించిన ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ద నేమ్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఆఫ్ లెండర్ ఫర్ క్లైమింగ్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండర్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించి ఏమన్నా డిడక్షన్స్ ఉంటే వాటికి సంబంధించి నేమ్, అడ్రస్, పాన్ ఆఫ్ ద లెండర్ ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. సో ఎక్స్పెండిచర్కి ఆర్ ఎగ్జామ్షన్కి సంబంధించిన ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయాలి. ఇది హౌస్ ప్రాపర్టీకి సంబంధించి అయితే నేమ్, అడ్రస్, పర్మనెంట్ నెంబర్ ఆఫ్ లెండర్ది ప్రొవైడ్ చేయాలి. ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉన్నప్పుడు. సో ఇఫ్ ఈ ఫెయిల్స్ టు డూ సో రఘు లిమిటెడ్ నీడ్ నాట్
consider exemption in respect of LTA and loss from house property on account of provisions of interest deductions while computing the tax deducted at source from salary income. So salary income కి TDS క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇవి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కన్సిడర్ చేయకుంటే అతని యొక్క శాలరీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. అతని యొక్క టీడీఎస్ అమౌంట్ శాలరీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. శాలరీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే టీడీఎస్ అమౌంట్ ఎక్సీడ్ అవుతుంది. అకార్డింగ్లీ ట్యాక్స్ హ్యాస్ టు బి డిడక్టెడ్ అట్ సోర్స్ అండర్ సెక్షన్ 192 మొత్తం 12,50,000 పైన తీసుకోవాలి. బీయింగ్ శాలరీ ఇన్కమ్ వితౌట్ కన్సిడరింగ్ ఎల్టీఏ ఎగ్జామ్షన్ అండ్ లాస్ ఆఫ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్లో ఏం చెప్పినారు, ఒకటి మ్యానుఫ్యాక్చరర్ నుంచి డీలర్కు ఉన్నప్పుడు TCS 206C1H కింద TCSని కలెక్ట్ చేయడం at the rate of 1%. అండ్ ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్ కస్టమర్కి ఉంటే 206C1H అనేది అప్లికబుల్ అయ్యి 1% TCSని కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏవైతే హౌస్ ప్రాపర్టీకి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ LTAకి సంబంధించి ఎగ్జామ్షన్కి సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఆ ఎవిడెన్స్ లేకుంటే వాటిని కన్సిడర్ చేసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. BNG Limited, ఏ డొమెస్టిక్ కంపెనీ, హ్యాస్ డిడక్టెడ్ TDS 28,451 డ్యూరింగ్ ద Q1 of financial year 21-22. They said filed the TDS return for Q1 on 15/9/2021. సో TDS అమౌంట్ డిడక్ట్ చేసినది ఎంత, 28,451 TDSని డిడక్ట్ చేసినారు. వాళ్ళు ఫైల్ చేసినది ఎప్పుడు 15/9/2021లో ఫైల్ చేసినారు. ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హ్యాడ్ సెంట్ ఏ నోటీస్ ఆఫ్ డిమాండ్ టు ద కంపెనీ వేర్ ఇన్ ఏ ఫీ వాజ్ లెవిడ్ అండర్ సెక్షన్ 234E ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఫర్ 8,800. సో దీని మీద ఎప్పుడు వీళ్ళు ఫైల్ చేసిన TDS రిటర్న్ 15/9/2021కి ఫైల్ చేసినారు. చాలా లేట్గా ఫైల్ చేసినారు. సో వాటి మీద వీళ్ళు ఎంత కలెక్ట్ చేసినారు, పెనాల్టీ ఫీజ్ అమౌంట్ 8,800 తీసుకున్నారు. ఓకే, 8,800 తీసుకున్నారు. నెక్స్ట్ ద కంపెనీ పేడ్ ద డిమాండ్ రైజ్డ్ బై ద డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో క్లైమ్డ్ సచ్ పేమెంట్ హ్యాస్ బిజినెస్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23. సో వీళ్ళు ఎట్లా క్లైమ్ చేసిన పెనాల్టీ అమౌంట్ పేమెంట్ చేస్తున్నాం కదా 8,800, ఆ పెనాల్టీ అమౌంట్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేమెంట్ చేసిన అమౌంట్ని బిజినెస్ ఎక్స్పెండిచర్గా చూపించుకుంటున్నారు. బిజినెస్ ఎక్స్పెండిచర్గా క్లెయిమ్ చేయొచ్చా, క్లెయిమ్ చేయకూడదు అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అమౌంట్ క్లెయిమ్ చేసినది ఎంతైతే అమౌంట్ ఉందో 8,800 TCS పెనాల్టీ అమౌంట్ కరెక్టా, ఆర్ ఈ 8,800 మళ్ళీ బిజినెస్ ఎక్స్పెండిచర్గా తీసుకోవడం కరెక్టా కాదా అనేది 2 క్వశ్చన్స్. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి 2 ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఇష్యూ వచ్చేసి అబౌట్ ద కరెక్ట్నెస్ ఆఫ్ డిమాండ్ 8,800 రైజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఫీ అండర్ సెక్షన్ 234E ఫర్ ఫైలింగ్ TDS రిటర్న్స్ ఫర్ Q1 financial year 21-22 on 15/9/2021. Next, the second issue is whether fee paid by BNG Limited under section 234E can be claimed as deduction while computing income under the head PGBP. 234E కింద బిజినెస్ ఎక్స్పెండిచర్ చూపించుకోకూడదు. ఫస్ట్ ఇష్యూ వచ్చేసి కరెక్ట్నెస్ ఆఫ్ డిమాండ్ రైజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఫర్ ఫీ of 8,800 under section 234E. The statement of tax deducted at source for Q1 ended Q1 అంటే ఏప్రిల్ మే జూన్, ఏప్రిల్ టు మేకి సంబంధించిన దానికి సంబంధించి విత్ ఇన్ 1 month 30 days లోపల చూసుకుంటే 30 జూన్ 2021 లోపల ఫైల్ చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఫైల్ చేసినారు, 30 జూన్కి సంబంధించి ఆన్ బిఫోర్ 31st జూలైకి తీసుకోవాలి. ఆన్ బిఫోర్ 31st జూలైకి లోపల తీసుకోవాలి. ఓకే, వేర్ ఎ పర్సన్ ఫెయిల్స్ టు డెలివర్ ఆర్ కాస్ట్ టు బి డెలివర్ ద స్టేట్మెంట్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టర్మ్, దెన్ హీ షెల్ బి లయబుల్ టు పే బై వే ఆఫ్ ఫీ ఏ సమ్ ఆఫ్ 200 ఫర్ ఎవ్రీ డే విచ్ ఫెయిల్యూర్ కంటిన్యూస్. తో 200 రూపీస్ కలెక్ట్ చేసుకుంటారు ఫర్ ఎవ్రీ డే డూయింగ్ విచ్ ఫెయిల్యూర్ కంటిన్యూ. ఆ ఫెయిల్యూర్ ఎంతవరకు అయితే కంటిన్యూ అవుతుందో అంతవరకు. ద అమౌంట్ ఆఫ్ ఫీ షెల్ నాట్ హవెవర్ ఎక్సీడ్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్. సో మళ్ళీ ఆ ఫీ అమౌంట్ ఎంత కలెక్ట్ చేసుకుంటామో ఆ అమౌంట్ అనేది TDS అమౌంట్ని ఎక్సీడ్ కాకూడదు. 200 రూపీస్ పర్ డే కలెక్షన్ చేసుకుంటాం. ఇన్ ద ప్రెజెంట్ కేట్ BNG Limited హ్యాస్ ఫైల్ TDS రిటర్న్ ఆన్ 15/9/2021. ఎప్పుడు ఫైల్ చేయాలి, 31st జూలై 2021కి ఫైల్ చేయాలి. అంటే 1st ఆగస్ట్ నుంచి పెనాల్టీ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. 1st ఆగస్ట్ నుంచి అంటే ఆగస్ట్లో 31 days ఉంటాయి. 31 + 15 మీన్స్ 46 days. సో 46 daysకి పెనాల్టీ క్యాలిక్యులేషన్ చేయాలి. 46 days ఇంటూ 200 క్యాలిక్యులేషన్ చేస్తే 9,200 వస్తుంది. వాళ్ళేమో 8,800 తీసుకున్నారు. సో 9,200 అని చెప్పి 8,800 అనేది రాంగ్ అనే చెప్పాలి. ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఏం చెప్పినాము,
అలవబిలిటీ ఆఫ్ డిడక్షన్స్ ఆ అమౌంట్ ఏదైతే టీడీఎస్ అమౌంట్ లేట్ ఫీ అమౌంట్ పేమెంట్ చేసినామో 234E కింద ఆ అమౌంట్ని బిజినెస్ ఎక్స్పెండిచర్గా చూపించుకోవచ్చా అనేది నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ సెక్షన్ 37 ఏం చెప్తుంది, ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ హోలీ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో 37 ఏం చెప్తుంది, ఏమైనా ఎక్స్పెండిచర్ మీరు ఇంకర్ కానీ ఆర్ ఆ ఎక్స్పెండిచర్ అనేది హోలీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉంటే ఆ అమౌంట్ అనేది డిడక్షన్కి అలౌ చేస్తారు. సో దిస్ ఫీ ఈజ్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ పెనాల్టీ. ఈ అమౌంట్ అనేది పెనాల్టీ కింద లేదు, లేట్ ఫీ అన్నారు అంతేగాని పెనాల్టీ అనలేదు. నెక్స్ట్, ది ఫీ ఫర్ డిలేడ్ సబ్మిషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ టీడీఎస్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ డిలేడ్ రెమిటెన్స్ ఆఫ్ టీడీఎస్. సో ఈ అమౌంట్ ఏదైతే పేమెంట్ చేసినామో అది టీడీఎస్ ఇంట్రెస్ట్ కూడా కాదు, ఇంట్రెస్ట్ కానీ ఆర్ పెనాల్టీ కానీ, ఇంట్రెస్ట్ పెనాల్టీలు అవి మనకి డిడక్షన్ రావు. అండ్ వేర్ the legislature is it wisdom has consciously used the word penalty and interest at other places in contradiction to the word fee, since there is no specific prohibition or in the act of denying deduction of fee paid under section 234E is allowed as deduction while computing the business income. సో ఈ ఏదైతే ఫీ అమౌంట్ పేమెంట్ చేస్తామో ఆ పేమెంట్ అమౌంట్ని మనం బిజినెస్ ఎక్స్పెండిచర్గా పిఎన్ఓలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ చూపించుకోవచ్చు, నో ఇష్యూ. నార్మల్ ఫైలింగ్ ఫీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ టీడీఎస్ స్టేట్మెంట్ ఈజ్ అన్ allowable deduction while computing business income, and same logic will apply to late fee as well. సో నార్మల్ ఫీ అమౌంట్ ఉంటుంది కదా, అది కలెక్షన్ చేసుకోవచ్చు. ద లేట్ ఫీ లెవబుల్ అండర్ సెక్షన్ 234E is similar to fee payable to ROC for delayed filing of statutory returns under Companies Act 2013, which is an allowable expenditure. On similar lines, late fee leviable under section 234E is also an allowable expenditure. Next, question number 18th. What is there in question number 18th? Discuss the TDS and TCS implication in any for the following transactions. What is the amount payable to payee? Here, first, మనకి సెక్షన్ 194G అండ్ సెక్షన్ 194H రెండు కమిషన్ గురించి డిస్కషన్ చేస్తుంది. 194Gలో కమిషన్ వచ్చేసి రిలేటెడ్ టు లాటరీ బెట్టింగ్ వాళ్ళకి సంబంధించి కమిషన్, అండ్ 194H వచ్చి రిమైనింగ్ వాళ్ళకి సంబంధించిన కమిషన్. సో ఇక్కడ బుక్ మార్కర్ E and B punter. B has won 50,000 in horse races 1 and suffered a loss of 20,000 in horse races 2. మనం TDS డిడక్షన్ మీన్స్ 194BBలో హార్స్ రేసెస్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్ ఉన్నప్పుడు 194BBలో డిడక్షన్ TDSని డిడక్ట్ చేయాలి. ఇక్కడ డిడక్ట్ చేసేటప్పుడు విన్నింగ్ పైన మనం TDSని డిడక్ట్ చేయాలి. విన్నింగ్ టు విన్నింగ్ అమౌంట్ పైన, విన్నింగ్ టు లాస్ నెట్ ఆఫ్ పైన చేయము. గ్రాస్ అమౌంట్ ఆఫ్ విన్నింగ్ పైన డిడక్ట్ చేసి ఆ రిమైనింగ్ అమౌంట్ని నెట్ ఆఫ్ చేసి పేమెంట్ చేయాలి. సో ఫస్ట్కి సంబంధించి ఎంతైతే అమౌంట్ విన్ అయినాడో 50,000 వన్ అయినాడు. సో 50,000 వన్ అయినాడు అంటే గ్రేటర్ దెన్ 10,000 ఉంది. సో ఎనీ పర్సన్ బీయింగ్ ఏ బుక్ మార్కర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ టు ఎనీ పర్సన్ ఎనీ ఇన్కమ్ ఎక్సీడింగ్ 10,000. సో అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 10,000 ఉంది. అండ్ by way of winning from horse races is liable to deduct tax at the rate of 30% at the time of payment. సో ఇక్కడ at the time of payment తీసుకోవాలి. శాలరీ కేసులు కూడా at the time of payment తీసుకుంటాము. విన్నింగ్ ఫ్రమ్ హార్సెస్ ఉన్నప్పుడు కూడా at the time of payment తీసుకుంటాము. ఫస్ట్ పర్ సెక్షన్ 194BB. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇన్ కేస్ వేర్ ద బుక్ మార్కర్ క్రెడిట్ సచ్ విన్నింగ్స్ అండ్ డెబిట్ ద లాసెస్ టు ద ఇండివిజువల్ అకౌంట్ ఆఫ్ ద పంటర్, ట్యాక్స్ వుడ్ బి డిడక్టెడ్ ఆన్ ద విన్నింగ్స్ బిఫోర్ సెట్ ఆఫ్ లాసెస్. సో ఆ లాసెస్ ఏవి సెట్ ఆఫ్ చేయకుండా ముందే విన్నింగ్ పైన TDSని డిడక్ట్ చేసుకోవాలి. దేర్ఫోర్ ద అమౌంట్ నెట్ అమౌంట్ దట్ హీజ్ విన్నింగ్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ అండ్ లాసెస్ వుడ్ బి పేడ్ బై ద ఇండివిజువల్. తర్వాత TDSని డిడక్ట్ చేసిన తర్వాత ఆ విన్నింగ్ అమౌంట్ నుంచి TDS అమౌంట్ని డిడక్ట్ చేసి లాస్ అమౌంట్ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అసెస్కి పేయబుల్ చేయాలి. ప్రజెంట్ మిస్టర్ ఎక్స్ లయబుల్ టు డిడక్ట్ 15,000. సో మొత్తం ఎంత విన్నింగ్ తీసుకున్నాడు అతను? 50,000 విన్నింగ్, 20,000 లాస్. 50,000 మీద TDS అమౌంట్ 30% చూస్తే 15,000 వస్తుంది. 15 మీద 15,000 డిడక్ట్ చేయండి, 20,000 డిడక్ట్ చేయండి, రిమైనింగ్ అమౌంట్ 15,000ని నెట్ అమౌంట్ పే చేయండి. TDS అమౌంట్ 15,000 గవర్నమెంట్కి పేమెంట్ చేయండి. నెక్స్ట్ అంటే లాసెస్ వస్తే గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్ కాదు, ఓన్లీ విన్నింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే TDSని డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, మిస్టర్ సంతోష్ హ్యాస్ లెట్ అవుట్ ఈజ్ హౌస్ ప్రాపర్టీ ఆన్ ఏ మంత్లీ రెంట్ 60,000 ఫ్రమ్ 1/15/2022 టు మిస్టర్ ప్రీతి. సో లెట్అవుట్కి ఇచ్చినాడు. మంత్లీ రెంట్ ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. మిస్టర్ సంతోష్ వచ్చి 60,000 15/1 ఓకే జనవరి నుంచి. అంటే ద అమౌంట్ వచ్చేసి గ్రేటర్ దెన్ 50,000 పేమెంట్ ఉంది రెంట్ అమౌంట్ అనేది. సో 194 IB ప్రకారం
194 requires any individual responsible for paying to a resident any income by way of rent. ఎప్పుడైతే రెంట్ పేమెంట్ చేస్తున్నప్పుడు ఆ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 50,000 ఉంటే పర్ మంత్ షిల్ బి డిడక్టెడ్ ట్యాక్స్ at the rate of 5% of such income at the time of credit or at the time of payment of for the last month of the previous year whichever is earlier. బట్ ఆ టీడీఎస్ అమౌంట్ అనేది పేమెంట్ అమౌంట్ అనేది మనం ఇదే సెక్షన్స్ మీన్స్ రెంట్కి సంబంధించి ఇంకొక సెక్షన్లో కూడా డిస్కషన్ చేస్తాము 194 అండ్ 194 ఐబీలులో. వాటిలో ఏమంటే ఒకదానికి 240 ఎప్పుడు చూస్తాము, ఎప్పుడైతే ఆ పర్సన్ ట్యాక్స్ పేయబుల్ పర్సన్ మీన్స్ ఆ ట్యాక్స్ ఆడిట్ కేసు అప్లికబుల్ అవుతుంది. మీన్స్ ట్యాక్స్ ఆడిట్ కేసు ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, అతని యొక్క గ్రాస్ టర్నోవర్ ఆర్ బిజినెస్ ఇన్కమ్ గ్రేటర్ దెన్ 1 crore ఉంటే ఆర్ ప్రొఫెషన్లో ఉంటే గ్రేటర్ దెన్ 50 lakhs ఉంటే అప్పుడు అప్లికబుల్లోకి వస్తాడు. నౌ సెక్షన్ 194 IB requires an individual responsible for paying to a resident any income by way of rent exceeding 50,000 per month shall be deducted tax at the rate of 5% of such income. సో ఇక్కడ మనకి ఆ పర్సన్ ట్యాక్స్ అయ్యే కేసు అట్లాంటివి ఏం చెప్పలేదు కాబట్టి 50,000 ఎక్సీడ్ అయింది కాబట్టి 50,000 ఎక్సీడ్ అయిందంటే అట్ ది రేట్ ఆఫ్ 5% టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి అండర్ సెక్షన్ 194 IB కింద. సచ్ ఇన్కమ్ అట్ ది టైమ్ ఆఫ్ క్రెడిట్ కానీ ఆర్ అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ ఫర్ ద లాస్ట్ మంత్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకొని. నెక్స్ట్ సిన్స్ మిస్సెస్ ప్రీతి అండ్ ఇండివిజువల్ pays rent exceeding 50,000 per month in the financial year 21-22 to Mr. Santosh, she is liable to deduct at the rate of 5% of such rent మీద under section 194 IB కింద. సో 5% అంటే ఎంత అవుతుంది, 60,000 అవుతుంది. 60,000 ఇంటూ 5% ఇంటూ 2.5. ఎందుకు మిడిల్లోనే జాయిన్ అయింది, జనవరిలో మిడిల్లో జాయిన్ అయింది. సో జనవరిలో వచ్చేసి హాఫ్ మంత్, ఫిబ్రవరి అండ్ నౌ మార్చ్ మంత్. సో 2.5 monthsకి టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి. రెంట్ పేయబుల్ ఫర్ మార్చ్ 2022. ద రెంట్ పేయబుల్ టు మిస్టర్ Santosh of March 21 would be 52,500. So above answer is based on the presence of section 194B which would be attracted his Mrs. Preeti case. Alternatively, in case it is assumed that Mrs. Preeti carries on business or profession, so business or profession carry on చేస్తే అప్పుడు 194I వస్తుంది. సో 194I వచ్చినప్పుడు అప్పుడే కేసులో అయితే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ చేస్తుంటే ఆమె యొక్క టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 1 crore ఆర్ ప్రొఫెషన్లో ఉంటే 50 lakhs ఇన్ ద ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇయర్లో ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే టీడీఎస్ని డిడక్ట్ చేసుకోవాలి. ఎంత అమౌంట్, ఎక్సీడింగ్ 240 ఉన్నప్పుడు ఇక్కడ ఎక్సీడింగ్ 240 తీసుకోవాలి. సో అప్పుడు 10% టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి. బిజినెస్ వాళ్ళు అయితే 10%, నార్మల్ వాళ్ళు అయితే 5%. నార్మల్ వాళ్ళు 50,000 అబోవ్ ఉంటే చూసుకుంటాము. బిజినెస్ వాళ్ళకి ఇయర్ మొత్తానికి 240 అబోవ్ ఉంటే డిడక్ట్ చేసుకుంటాము. సో బిజినెస్ పర్సన్గా ట్రీట్ చేసుకుంటే 240 ఎక్సీడ్ కాలేదు కాబట్టి ఆ ఇయర్కి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ పైన బిజినెస్ పర్సన్ కాకుండా నార్మల్ పర్సన్ తీసుకుంటే ఎక్సీడింగ్ 50,000 ఉంది కాబట్టి టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి అట్ ది రేట్ ఆఫ్ 5%. బిజినెస్ అయితే 10% డిడక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ కేసు. వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ కేస్? హెచ్ లిమిటెడ్, ఏ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లగ్జరీ కార్స్, సోల్డ్ 5 cars to NMP Limited at its dealer on 30/6/2021 and received consideration on same day ఈచ్ కార్ కాస్టింగ్ 20 lakhs. సో కార్స్ని అమ్మినాడు, 5 కార్స్ని అమ్మినాడు. 5 కార్స్ని ఎవరికి అమ్మినాడు, డీలర్కి అమ్మినాడు. సో 20 lakhsని రిసీవ్ చేసుకున్నాడు. మనకి ఇంతకుముందు ఒక సెక్షన్ చెప్పినాము, ఇది 206C(1) సి ఎవరికి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్కి అమ్మినప్పుడు మాత్రమే అప్లికబుల్ అవుతుంది అని చెప్పినాం. సో ఎవ్రీ పర్సన్ బీయింగ్ ఏ సెల్లర్ హూ రిసీవ్స్ ఎనీ అమౌంట్ హ్యాస్ కన్సిడరేషన్ ఫర్ సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ ఆఫ్ ద వాల్యూ ఎక్సీడింగ్ 10 lakhs ఉంటే shall collect TCS at the rate of 1% TCS collect చేసుకోవాలి on the sale consideration as per section 206C(1H) కింద 1F కింద 1H కాదు 1F కింద కలెక్ట్ చేసుకోవాలి. however this provisions applies only in respect of transactions to retail sales అంటే కస్టమర్ సేల్స్ జరిగినప్పుడు మాత్రమే అప్లికబిలిటీలోకి వస్తుంది. సో does not apply to sales of motor vehicle by manufacturer to dealer. Therefore H Limited, a manufacturer, is required to collect tax at source for NMP Limited, the dealer, on receipt of consideration for sale of motor vehicle. Hence amount payable by NMP Limited to H Limited 100 lakhs, that is 20 lakhs into 5 vehiclesకి సంబంధించి మొత్తం 100 lakhsని రిసీవ్ చేసుకుంటాము. సో ఈ అమౌంట్కి టీసీఎస్ ఏమి కలెక్ట్ చేయము ఎందుకంటే అతను డీలర్ కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్కి, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫోర్త్? AKL Limited, a third-party administrator on behalf of insurance company, has settled medical bills 5 lakhs on 31/10/2021 submitted by K hospitals from patients under a cashless scheme. సో వాళ్ళు ఏవైతే ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నారో ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నప్పుడు 10%
అమౌంట్ అనేది 194J కింద డిడక్ట్ చేయాలి. వాళ్ళకి ఎప్పుడైతే పేమెంట్ చేస్తున్నామో ఆ పేమెంట్ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 30,000 ఉంటే, సో ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ టు ఎ రెసిడెంట్ ఎనీ సమ్ బై వే ఆఫ్ ఫీ ఫర్ ప్రొఫెషనల్ సర్వీస్ కానీ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్ కానీ ఆ అమౌంట్ అనేది సింగిల్ కాంటాక్ట్ బిల్ అనేది ఎక్సీడింగ్ 30,000 ఉంటే shall deduct tax at source at the rate of 10% at the time of credit of to the account payee or at the time of payment whichever is earlier. Under section 194J కింద TDS ని డిడక్ట్ చేయాలి. ఇక్కడ ప్రొఫెషనల్ సర్వీసెస్ మీన్స్ వాట్? ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్క్లూడ్స్ రెండర్ బై ఎనీ పర్సన్ ఇన్ కోర్స్ ఆఫ్ క్యారింగ్ మెడికల్ ప్రొఫెషన్. దట్ ఈజ్ ఇక్కడ సర్వీస్ అనేది మనం హాస్పిటల్కే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. టు ద ఎక్స్టెంట్ పేషెంట్కి ప్రొవైడ్ చేసినప్పుడు కూడా అది ట్రీట్ చేసేది ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టునే ట్రీట్ చేస్తాము. సో clarify that since the services rendered by hospital to various patients are primarily medical services, TPA third party administrator who are making payment on behalf of insurance company to hospital for settlement of medical insurance claims under various schemes including cashless schemes are liable to deduct tax at source of on all such payments to hospitals. So thus AKL Limited TPA is liable to deduct at the rate of 10%, 50,000 మీద 10%, సారీ 5 lakhs మీద 10% మీన్స్ 50,000 అవుతుంది ఫర్ ది పేమెంట్ మేడ్ టు కేఏ లిమిటెడ్. అంటే 5 lakhs నుంచి 50,000 తీసేసి 4,50,000 పేమెంట్ చేయాలి వాళ్ళకి. ఎవరికి? ఏకేఎల్ లిమిటెడ్ టు కేఏ హాస్పిటల్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 19? ఎగ్జామిన్ ద అప్లికబిలిటీ ఆఫ్ ప్రొవిజన్స్ relating to deduction or collection of tax at source. Compute the liability if any for deduction or collection at source in the following cases. సో ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ప్రొవిజన్స్ చెప్పమంటున్నారు. In terms of agreement between A owner की and B developer की, agreement to sale. Okay, one developer की B agrees to allot 5 apartments to the owner in part of consideration for providing his land and also agreed to pay a sum of 25 lakhs. In terms of agreement, Mr. B he issued a check for 15 lakhs towards part consideration on 30/3/2022. ఫస్ట్ కి సంబంధించి అగ్రిమెంట్ టు సేల్ ఉన్నప్పుడు మనకి డిడిఎస్ని డిడక్ట్ చేసుకోవాలి. అండర్ సెక్షన్ 194IC కింద 194IC అగ్రిమెంట్ సేల్ ఉన్నప్పుడు అది కూడా టీడీఎస్ అండర్ అట్ ద రేట్ ఆఫ్ 10% టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి. సిన్స్ ద అగ్రిమెంట్ సేల్ బిట్వీన్ ద ఓనర్ అండ్